అతను ఎన్ఆర్ఐ కుమార్తెను బాగా చూసుకుంటాడని కట్న కానుకలతో ఘనంగా పెళ్లి చేశారు. కుమార్తె జీవితానికి ఎలాంటి డోకా లేదని అనుకున్నారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. కుమార్తె జీవితం ఎన్ఆర్ఐ భర్త చేతిలో నాశనమైంది. ఇదంతా కంకణాల జాహ్నవిగా మారిన ముసుకునూరు జాహ్నవి కన్నీటి గాథ. దీనికి కారకులు కంకణాల సాయి కృష్ణ. పోరంకికి చెందిన మూసునూరు జాహ్నవికి కంకణాల సాయి కృష్ణతో వివాహం జరిగింది. ఎన్నో ఆశలతో కెనడాలోని అత్తింటిలో అడుగుపెట్టిన జాహ్నవికి చుక్కలు చూపించడం మొదలుపెట్టాడు. నిజానికి పెళ్లి అయిన తర్వాత జాహ్నవిని కెనడా తీసుకెళ్లడానికి నిరాకరించాడు. ఆమె తల్లిదండ్రులు బతిమిలాడిన తర్వాత అంగీకరించాడు. ఇక ఆ తర్వాత నుంచి కెనడాలో సాయి కృష్ణ కంకణాల అసలు స్వరూపం బయటపడింది. అదనపు కట్నం కోసం నానా తిప్పలు పెట్టాడు. తనకున్న నేర చరిత్రను దాచిపెట్టాడు. గొంతు పిసికి చంపే ప్రయత్నం చేశాడు. భౌతికంగా చాలాసార్లు దాడి చేశాడు. దీంతో విడిపోదామని నిర్ణయించుకొని దూరంగా ఉంటుంది జాహ్నవి. విడిపోయిన తర్వాత కూడా కంకణాల సాయికృష్ణ వేధింపులు ఆగలేదు. జాహ్నవికి నరకం చూపిస్తూ వచ్చాడు. జాహ్నవి ఫోన్ను దాచిపెట్టి ఇబ్బంది పెట్టి గురి చేసేవాడు. పాస్పోర్టును కూడా ధ్వంసం చేశాడు. అంతేకాదు జాహ్నవి శాలరీని తన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలని ఒత్తిడి తెచ్చాడు. ఇక ఈ క్రమంలో తీవ్రంగా హింసించాడు. కట్నము, గోల్డు, ప్రాపర్టీ కోసం చిత్రహింసలకు గురి చేశాడు. తల్లిదండ్రులు గిఫ్ట్గా ఇచ్చిన బంగారం మొత్తాన్ని సాయికృష్ణ బంధువులైన కడియాల రామకృష్ణ, బాలకృష్ణ, కోయ అలాగే వెంకటేశ్వరరావు కడియాలకు ఇవ్వాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. అంతేకాదు జాహ్నవి కాదు, ఆమె తల్లిదండ్రులపై కూడా తెగబడ్డాడు. ఈ నెల 21వ తేదీన పేరెంట్స్ హత్యాయత్నం చేశాడని ఆరోపిస్తుంది. పోరంకిలో ఉంటున్న వారిపై రౌడీ గ్యాంగుతో దాడి చేయించాడని ఆరోపిస్తున్నారు. ఇష్టానుసారం దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. తలలు పగలగొట్టారు. ఇంటిని రక్తమయం చేశారు. స్థానిక రాజకీయ నేత అతని అనుచరుల అండదండలతోనే పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. ఎన్ఆర్ఐ అని నమ్మి పెళ్లి చేసినందుకు తనకు నరకం చూపిస్తున్నాడని జాహ్నవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కెనడాలో ఉన్న తమ బిడ్డ జాహ్నవికి పోరంకిలో ఉంటున్న తమకు ప్రాణరక్షణ కల్పించాలని ఆర్థిస్తున్నారు. లేదంటే కసాయి ఎన్ఆర్ఐ అల్లుడు ఆగడాలకు తమ కుటుంబం బలి అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లాలని అభ్యర్థిస్తున్నారు. ఇక ఇదే అంశంపై బాధితురాలు జాహ్నవి తల్లి మనతో పాటు ఫోన్ లైన్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మ చెప్పండి, గత కొన్ని రోజులుగా మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మీ సమస్య ఏంటో ఒకసారి చెప్పండి. ఆల్రెడీ చెప్పి మేడం గారు లైవ్ లో మాట్లాడండి. మీరు ఒకసారి లైవ్ లో చెప్తే బాగుంటుంది కదా. ఒక నిమిషం, మా బ్రదర్ చెప్తున్నారండి, చిన్న ఇష్యూ ఇది చాలా కాంప్లికేట్ అవుతుంది. ఒకసారి మాట్లాడాలి. హలో చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ ఒక మ్యారేజ్ చేసి పంపించామండి. అమ్మాయి కెనడాలో ఉంది. హలో ఓకే చెప్పండి చెప్పండి చెప్పండి. కెనడాలో ఉంది, ఇతనేమో యుఎస్ లో ఉండేవాడు. సరే మ్యారేజ్ చేసాం. మ్యారేజ్ చేసిన తర్వాత ఇతను ఆ అమ్మాయిని తీసుకెళ్లేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత యుఎస్ వెళ్ళింది కొన్ని రోజులు. అట్లా వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని బాగా హెరాస్మెంట్ చేయడం, కొట్టడం, ఇవన్నీ పెట్టడం, ఆ అమ్మాయి శాలరీ అంతా అకౌంట్ లో వేసుకోవడం, ఈ రకంగా చేస్తున్నాడు. కొన్నాళ్ళు ఓపిక పట్టిన తర్వాత ఆ అమ్మాయి ఒక రోజు బాగా కొడితే బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మన పార్క్ లో అక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి మళ్ళా కొడితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే పోలీస్కి ఫోన్ చేసింది. ఇది అమెరికాలో ఫోన్ చేస్తే వాళ్ళు పోలీసు వచ్చి చూశారు, ఎంక్వైరీ చేసుకున్నారు. సరే వచ్చి స్టేషన్ రమ్మన్నారు వాళ్ళు. సరే ఈ అమ్మాయి ఏంటంటే వెళ్ళటానికి కొంచెం భయపడి వెళ్ళాల. ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేసి పోలీసులు రమ్మన్నారు. వీళ్ళ వెళ్ళిన తర్వాత వాళ్ళన్నీ చూసి ఇతని మీద ఆల్రెడీ ఈ పెళ్లి అవ్వక ముందే అమ్మాయిని కొట్టినట్టు వాడు ఒక కేసు ఉంది అమెరికాలో. ఆ అమ్మాయిని ఏదో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఏదో మోసం చేసా మనం ఏదో చేసి ఆ అమ్మాయిని కూడా కొట్టాడు ఆయన ఓ సైకో టైప్ లో. ఆ కొట్టడం వల్ల అక్కడ ఒక కేసు పెళ్లికి ముందే. సరే ఆ కేసు కూడా ఉండటం వల్ల అక్కడ పోలీస్ ఏం చేసిందంటే సుమోటోగా ఈ కేసు కూడా రిజిస్టర్ చేశారు. ఈ కేసు కూడా రిజిస్టర్ చేయడం వల్ల ఇతను అన్ని సీజ్ అయిపోయింది. ఇతను అరెస్ట్ చేసే టైం వచ్చేపాటి ఇటు పారిపోయి ఇండియా వచ్చాడు.
ఇక అతను ఉన్నాయన్నీ అక్కడ సీజ్ అయినాయి, జాబ్ పోయింది, పాస్పోర్ట్ సీజ్ అయిపోయింది, అన్ని ఇదైంది. ఉమ్, ఇండియా వచ్చేసాడు. ఇండియా వచ్చిన దగ్గర నుంచి ఫోన్లు చేసి అమ్మాయి తండ్రి ఇక్కడ ఉంటాడు కదా ఇండియాలో, ఉమ్, ఇతన్ని అరెస్ట్ చేయడం, రారా కొట్టుకుందాం అంటాం, లేకపోతే బూతులు తట్టడం ఇలా చేస్తున్నాడు. ఉమ్, మొన్న 3 days బ్యాక్ ఏం చేశాడంటే రాత్రి 10 గంటలకి ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఎవరో అనుకుని తీశారు. ఓకే. తీయంగానే వెంటనే రాడ్ తీసుకొచ్చుకున్నారు అతనితో, ఉమ్, కొట్టి అతని తల మీద కొట్టాడు. ఉమ్, కొట్టేసరికి సరే దెబ్బ గట్టిగా తగిలింది, బ్లడ్ అది గారిపోయింది. సరే హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యాడు. 3 days హాస్పిటల్లోనే ఉన్నాడు, ఐసీయూలో. సరే నిన్న డిశ్చార్జ్ అయ్యి వచ్చారు రాత్రి. ఉమ్, ఏంటంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఏం చేశాడంటే దీన్ని ఏదో కొద్దిగా చెన్నై కట్టమని పోలీస్ మీద ప్రెజర్ పెడుతున్నారు. ఉమ్, యాక్చువల్ గా అయితే ఈ 7 అట్రాక్ట్ అవుద్ది యాక్చువల్, ఎందుకంటే అతను సంపుతాన్ని ఎప్పటి నుంచో ఎదురేస్తున్నాడు. ఓకే. అయితే అయితే ఏదైతే లోకల్ సాయి ఎమ్మెల్యే కృష్ణ ఆయన అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండండి? అంటే ఏమైనా కట్నం అడుగుతున్నాడా, ఇంకేదైనా రీజన్ ఉందా దానికి? రీజన్ అంటే అతను ఒక సైకో టైప్ లో పని చేస్తా ఉంటే వీళ్ళు వెళ్ళవంగానే ఇలా ప్రవర్తిస్తే అతను డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఉమ్, సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే కొంచెం మందులు ఇచ్చి ఇతను ఇలా కోపం వచ్చినప్పుడు కొంచెం ఈ మందులు అవి వాడుకుంటే కొన్నాళ్ళకి ఏమైనా సెట్ అవ్వచ్చు అని చెప్పింది. రెండోది ఏంటంటే అతను కొంచెం వేరే టైప్ లో ఉంటాడు, అంటే ఈ అమ్మాయితో సంసారం అది చేయట్లా. ఉమ్, దానివల్ల ఇక ఈ కొట్టడం తిట్టడం ఇవన్నీ చేయడం ఇక చేస్తా ఉన్నాడు. ఉమ్, దాంతో ఇప్పుడు ఈ ఇంటికి వచ్చి దాడి చేశాడు. ఓకే. దాడి చేస్తే పోలీస్ కంప్లైంట్ చేశారు కదా, పోలీసులు ఏమనలేదా దీనిపై? అంటే హాస్పిటల్కి వచ్చి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకెళ్లారు. ఉమ్, చేసుకెళ్ళిన తర్వాత పోలీసు ఎఫ్ఐఆర్ వేశారు కానీ యాక్చువల్ గా ఈ జరిగిన క్రైమ్ కి సరిపడే ఎఫ్ఐఆర్ వేయకుండా ఎమ్మెల్యే గారు చిన్న కేసు పెట్టమన్నాడని 324 కేసు ఏదో పెట్టారు. ఓకే. చిన్న కేసు ఏదో పెట్టారు. ఉమ్, దాంట్లో ఏంటంటే మనకేంటంటే మన అబ్బాయి జీవితం నాశనం అయిపోయింది, అసలు ముందు గందరగోళంగా ఉంది, మళ్ళీ దాడి చేస్తాడు. ఈ సైకోయిజం అన్నమాట ఇదంతా. డ్రగ్ అడిక్ట్ ఎలా చేస్తాడో అలా బిహేవ్ చేస్తున్నాడు. ఉహుం, పోలీస్ ఏమో ఏదో నామినల్ యాక్షన్ తీసుకుని ఎమ్మెల్యే గారు చెప్పాడని చిన్నపాటి కేసు ఒకటి పెట్టి చూస్తున్నారు. ఉమ్, అది ప్రాబ్లం అండి. మనం అయితే చెప్తున్నాం, మరి మాకు ఇంత డ్యామేజ్ జరిగింది, ఇంత నష్టం జరిగింది, మా అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది ఏంటి, ఉమ్, మరి మా అమ్మాయి ఈ రకమైన హెరాస్మెంట్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి జీతం కూడా అంటే వచ్చినట్టు చేసేయమంటున్నాడు, ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. ఆ రకంగా స్టేట్మెంట్లు అన్ని కూడా ఉన్నాయి, లేకపోతే చంపేస్తాను అంటున్నాడు. ఓకే. ఇప్పుడు అక్కడేమో కెనడాలో ఉంది ఆ అమ్మాయికి ఇప్పుడు సాయి కృష్ణ పేరెంట్స్ గానీ వాళ్ళ బంధువులు గానీ ఎవరు లేరా? వాళ్ళు ఏం స్పందించట్లేదా దీనిపై? వాళ్ళని అప్రోచ్ అయ్యారా మీరు? యాక్చువల్ గా సాయి కృష్ణకి మదర్ ఫాదర్ ఇద్దరు లేరండి. ఓకే. మదర్ ఏమో ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది, ఫాదర్ కూడా 4 years బ్యాక్ చనిపోయాడు. ఉహుం, పెళ్లికి ముందే వాళ్ళిద్దరు చనిపోయారు. ఓకే. ఇప్పుడు వాళ్ళ మేనమామ ఒక అతను ఉన్నాడు, బాబాయ్ ఒక అతను ఉన్నాడు. ఉమ్, కాకపోతే వాళ్ళు ఏంటంటే జనరల్ గా ఏంటంటే ఎవరి మనుషులు వాళ్ళు కాపాడుకుంటారుగా. ఉమ్, చేసిన తప్పని తెలిసినా కూడా ఉమ్, వాళ్ళ మనిషిని వాళ్ళు వదిలిపెట్టుకోలేరుగా, వాళ్ళ మేనని వదిలిపెట్టుకోలేరుగా. అవును. దానివల్ల అలా ఉందండి పరిస్థితి. మరి అయితే ఇప్పుడు ఈయనకి రాజకీయంగా సపోర్ట్ ఉందని చెప్తున్నారు కదా, ఈయనకి రాజకీయ సపోర్ట్ ఎలా వచ్చింది అసలు? రాజకీయ సపోర్ట్ అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఇక్కడ ఉన్న తాతకి వ్యాపారంలో భాగస్వామ్యం ఉందండి. ఉహుం, ఏదో ట్రక్టర్ నడిపే దాంట్లో ఏదో భాగస్వామ్యం ఉంది కాబట్టి కొంచెం అటు మొగ్గుగా ఉన్నాడు ఆయన. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అతని నుంచి? అంటే మనకి ఏంటంటే పోలీస్ సైడ్ నుంచి మనకు జరిగిన దీనికి సరైన కేసు పెట్టాలి, సరైన సెక్షన్లు వేయాలనేది ఒకటి. ఉమ్, రెండోది ఏంటంటే మనకు రక్షణ కావాలి, ప్రాణ రక్షణ కావాలి ఫస్ట్ ఈ కుర్రాడి నుంచి. ఓకే. ఈ కుర్రాడు సైకోయుధంగా వచ్చేసి ఇలా ఇళ్ల మీద ఇంటికి వచ్చినప్పుడు మనం ఎక్కడ రోడ్డు మీద కొట్టడం కాదు, ఇంటికి వచ్చి తలుపు కొట్టి రాడ్డు తీసుకుని కొట్టాడు. ఉమ్, మరి మనకు రక్షణ ఎక్కడ ఉంది ఇంకా? అవును. అది మాకు ఆలోచన జరిగిన ఇన్సిడెంట్ కి సరైన సెక్షన్లు వేయాలి. ఉమ్, ఇప్పుడు ఎంత నేరం జరిగిన దానికి ఆ నేరానికి సరిపడా సెక్షన్ వేయాలి. కానీ సెక్షన్ లో ఏదో 324 అంటే ఊరినే తోసుకునే చేతులతో కొట్టుకునేది పెట్టాడు. చేతులతో కొట్టుకునేది కాదు కదా, ఈ రాడ్ పెట్టి కొట్టాడుగా. అవును.
చేతులు కొట్టుకుంటే 324 వేయచ్చు. అవును. రాడ్ పెట్టుకుంటాడు, రాడ్ పెట్టి కొడితే నువ్వు గాయం చేసినట్టే కాడు. అతనితో మాట్లాడారా పోలీసులు? అంటే జస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి మారుస్తారండి. పంపించేశారు. తర్వాత ఎంక్వైరీలో మనకి జరిగిన గాయాన్ని బట్టి ఊళ్ళు సర్టిఫికేట్ తెచ్చుకుని మారుస్తారు. సెక్షన్లు ఎందుకు మారుతారు? వాళ్ళు కావాలంటే మారుస్తారు, కావాలంటే తీసేస్తారు. ఉమ్. అదే అంటే ఈయనకి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అట్లా ఎవరు లేరా? వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేశారా? లేదండి, ఒక మేనమామను బాబాయ్ ఉన్నారు అంతే. వాళ్ళేమంటున్నారు? వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఇంకా సీన్ లోకి సరిగ్గా రాలేదు, వస్తే మరి ఏమంటారో చూడాలి. ఫస్ట్ ఒకసారి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే ఫ్యామిలీ మ్యాటర్స్ కాబట్టి అట్లా మాట్లాడండి. అలా వినని పరిస్థితిలో ఖచ్చితంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే మీ న్యూస్ మేడం మేము అడిగేది ఒకటే, మాకు జరిగిన ఇప్పుడు మమ్మల్ని కొట్టాడు కాబట్టి దానికి సివియారిటీని బట్టి మా సెక్షన్లు చేయాలి తప్ప అండ్ పెద్ద గాయం అయితే చిన్న సెక్షన్ వేయడం వల్ల అది మా అన్యాయమే కదా అంటున్నాం. అది ఆ నేరాన్ని బట్టి మాకు సెక్షన్ చేయాలంటున్నాం. ఇంట్లోకి ప్రవేశించాడు, తర్వాత కొట్టాడు, కింద ఒక కారు 2 కారులతో జిన్నాన్ని పెట్టుకున్నాడు రౌడీల్ని. మరి ఇంక మాకు రక్షణ ఎక్కడ ఉందండి? అక్కడ అపార్ట్మెంట్ లో కూడా రక్షణ లేకపోతే ఇంకెక్కడ ఉంటాం? అది ఒకసారి పోలీసుతో మీరు కూడా మాట్లాడే అవకాశం ఉంటే చూడండి, మాట్లాడండి ఒకసారి డిఎస్పీ గారితోనే అవుతాను. ఓకే, ఖచ్చితంగా అండి. ఇదే ఆయన ఫైనాన్షియల్ గా ఒక మంచిగానే ఉన్నాడా? ఏదైతే సాయి కృష్ణ ఉన్నాడో ఆయన దగ్గర డబ్బు పరంగా బాగానే ఉన్నదా? డబ్బు ఇట్లా సపోర్ట్ ఫైనాన్షియల్ గా బాగానే ఫిట్ గా ఉన్నారా? ఫిట్టేనండి, అతను వాళ్ళు బాగున్నాడనే కదా మేము పిల్లనిచ్చింది. ఇప్పుడు అతనికి ఆస్తి కలిగి ఉన్నాడనే మేము పిల్లలు ఇచ్చాం, లేకపోతే రోడ్డు మీద తిరిగేవాడికి ఎంత చెప్తాం? అదేలేండి. అంటే ఆ అమ్మాయి శాలరీ కూడా తీసుకునే స్థాయిలో ఉన్నాడు కదా, అందుకే అలా అడిగాను. అంటే ఇతను అక్కడ అమెరికాలో సైకో లాగా మొత్తం శాలరీ అంతా చేసుకుని అమ్మాయి దగ్గర జీరో చేసేస్తున్నాడు. అంటే ఆ అకౌంట్ లో డబ్బే లేకుండా అక్కడ పడి ఉండేటట్టు చేసే విధానం అనమాట. అది అమ్మాయి దగ్గర డబ్బు ఉంటే మళ్ళీ వెళ్ళిపోద్దామో, మళ్ళీ ఇండియా వెళ్ళిపోద్దామో అనే దాంట్లో నొక్కి పెట్టి వస్తాక అనమాట. ఫైనాన్షియల్ గా వెళ్ళే సెటిల్ అతను. అదే మరి. సరే, ఒకసారి పోలీసుతో కూడా మీరు మాట్లాడేదాన్ని న్యాయం చేయండి, చేయండి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తాం మేము. థ్యాంక్ యూ అండి. ఏఎస్పీ గారితో ఒకసారి మాట్లాడండి. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.